మనకి ఈ భూమి మీద లభించే ఏడవ పదార్థం నత్రజని అండి. నత్రజని మనకి వాతావరణంలో వాయువు రూపంలో ఉంటుంది. దాదాపుగా ఇది వాతావరణంలో 78% ఉంటుంది. సో నత్రజని అనేది ఇంత ఎక్కువ మొత్తంలో ఉంటుంది కదా. ఈ నత్రజని వల్ల మనకేం యూజెస్, మనకి ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే అమైనో ఆసిడ్స్ల తయారీలో కానీ, ప్రోటీన్ల తయారీలో కానీ, ఇంకా మనుషుల యొక్క శరీర పెరుగుదలకు కానీ, మొక్కల యొక్క పెరుగుదలకు కానీ, ఇంకా భూమి మీద ఉండే సమస్త జీవుల శరీర పెరుగుదలకి, ఇంకా కేంద్రక ఆమ్లాలు ఉంటాయి కదా, ఆర్ఎన్ఏ, డిఎన్ఏ, వీటి యొక్క తయారీకి, ఇంకా వర్ణకాలంటే మొక్కలలో ఉండే క్లోరోఫిల్, ఇంకా పండ్ల యొక్క కలర్స్, ఇంకా మనుషుల్లో ఉండే రక్తం ఉంటుంది కదా, రక్తంలో హీమోగ్లోబిన్ ఉంటుంది కదా, హీమోగ్లోబిన్ యొక్క తయారీకి, ఇట్లాంటి వాటికి నత్రజని అనేది చాలా అవసరం. సో మన బాడీ ఈ నత్రజనిని ఎలా తీసుకుంటుందంటే కొన్ని మన బాడీ తయారు చేసుకుంటుంది, కొన్ని మొక్కల ద్వారా తీసుకుంటుంది. సో ఇంత మొత్తంలో మనకి నైట్రోజన్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఇది మనకి వాతావరణంలో నైట్రోజన్ అనేది మొక్కలు డైరెక్ట్గా యూజ్ చేసుకోవు. ఎట్లా యూజ్ చేసుకుంటాయంటే, మా వాతావరణంలో నైట్రోజన్ అండ్ ఎంటు రూపంలో ఉంటుంది కదా, ఈ ఎంటు రూపంలో ఉండే నైట్రోజన్ అనేది డైరెక్ట్గా మొక్కలు గ్రహించలేవు. సో ఇది ఎప్పుడు నైట్రైట్స్గా మారుతుందంటే, మనకి ఎక్కువ మొత్తంలో ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు గాలిలో ఉండే వాటర్లో, గాలిలో మేఘాల్లో ఉండే వాటర్లో ఈ నైట్రోజన్ అనేది కలిసిపోయి నేలలోకి చేరి అక్కడ నుంచి మనకి మొక్కలకి చేరుతుంది. ఇంకో విధానంలో ఎలా చేరుతుందంటే, లెగ్యూమినేసి జాతులు ఉంటాయి కదా, లైక్ చిక్కుడు, పెసర, కంది, ఇట్లాంటి పప్పు జాతి మొక్కలలో వాటి యొక్క వేర్లలో ఒక బుడిపలాగా నిర్మాణాలు ఉంటాయి కదా, అందులో ఒక బ్యాక్టీరియా నివసిస్తుంది. ఆ బ్యాక్టీరియా గాలిలోని నైట్రోజన్ని ఒక ప్రక్రియ ద్వారా నైట్రేట్స్గా మార్చి మొక్కకు అందిస్తుంది. సో ఇది సేంద్రియ విధానంలో మొక్కకి నైట్రోజన్ అనేది అందుతుంది. ఇది చాలా శ్రేష్టమైన పద్ధతి అండి మొక్కలకి నైట్రోజన్ అందడానికి. మన చాలామంది రైతులు కృత్రిమంగా మొక్కలకి నైట్రోజన్ అనేది ఇస్తున్నారు కదా, అది చాలా ప్రమాదం. అంత పెద్ద మొత్తంలో నైట్రోజన్ ఇచ్చిన మొక్కలు అనేవి గ్రహించలేవు. చాలా వరకు అది వర్షం ద్వారా కొట్టుకుపోతూ ఉంటుంది. ఇంకా చాలా రకాల పక్కన ఉండే మొక్కలకి అది యూజ్ అవుతుంది, కానీ పంట మొక్కలకైతే యూజ్ కాదు. సో ఇట్లాంటి మనం సేంద్రియ పద్ధతిలో లెగ్యూమినేసి జాతులను పెంచి దాన్ని మళ్ళీ పంటల్లో కలిపేయడం ద్వారా మొక్కలకు అనేది ఎక్కువ మొత్తంలో నైట్రోజన్ అందిసి మొక్కలు ఏపుగా పెరగడానికి, పంట మంచిగా రావడానికి యూజ్ అవుతుంది. సో నైట్రోజన్ గురించి తెలుసుకున్నారు కదా, దీని యొక్క స్ట్రక్చర్ గురించి చెప్తాను.